తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టించే వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొందరు మహిళలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇటువైపు వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక చేతిలో చీపురు మరో చేతిలో చెప్పులు పట్టుకుని నిలబడతామంటూ బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తమ ప్రాంతానికి వస్తే అడ్డుకుంటామని నిరసన తెలుపుతున్నామని మహిళలు తెగేసి చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి వేస్తే ఒక సుక్క కూడా కాల్లో వస్తలేదు. మాకు రైతు బంధు పడతలేదు, మాకు ఏం ఇస్తలేదు. ఎస్ఎస్ మిని వచ్చి మాకంతా ఆగం చేసింది సార్. ఆగమైరం ఆ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అంత కొద్దిగా మేము సంపాదిస్తే అదే తింటున్నాం. ఈ సార్ వస్తే అంత అప్పుల పాలైనాం. మాకు ఏం తిండికి లేకుండా అయినాం సార్. ఏడమ్మా మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా, రైతులను రాజులు చేస్తా అని చెప్పిండు. రాజులు చేసిన రాళ్ళ పాలైంది మాది బతుకులంతా. మాకు ఏం లేకుండా అయింది. రేవంత్ రెడ్డి ఏమో బంగారం ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు, మహిళలకేమో 2500 ఇస్తా అన్నాడు. ఇదంతా వేసిండు, మేమంతా మెడ నిండా పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వస్తే ఒక్క చేతుల చిబ్బిరి, ఒక చేతుల చెప్పులు పట్టుకొని నిలబడతాం మేము. ఎందుక మాకంతా ఆగం చేసిండు. తినకుండా అయిపోయినాం మేము. మాకేమున్నది? ఈ బతుకు ఉందా మాకు? ఏం లేకుండా చేసిండు. పంటకేమో యూరియా ఉండదు, యూరియా దొరికింది. ఎక్కడ ఈ చెప్పు లైన్ పెట్టినావు, చెప్పుల లైన్ ఆ ఊరియా లేకుంటే అప్పుడు యూరియా లేదు. ఇక మళ్ళా యూరియా వేసి పండిద్దామంటే ఇక్కడ నీళ్లు లేవు. ఏం చేసిండు? మాకు ఏం చేయలేదు. మాకు ఎస్ఎస్ మిని కావాలి, నేనంతా బాగు పెడతా, అందరికి మంచిగా చేస్తా అని చెప్పింది. మాకంతా ఆగం చేసింది సార్. మాకు లేకుండా చేసింది. రెగ్యులర్ గా ఇస్తాను అంటాను. రైతు బంధు ఒక 5 రూపాయలు కూడా రాలే. మాకు ఉన్నది 20 గుంటలే. మాకు 20 గుంటలు ఉన్నా 20 రూపాయలు కూడా రాలే సార్. మాకు 20 రూపాయలు కూడా రాలే. మాకు అంతా ఆగం చేసింది. కుంటలకు గుడ్డలకు 4 ఏళ్ళు ఇస్తా అంటే కూడా 3 ఏళ్ళు కూడా గతి లేకుండా అయింది మాకు. ఇవన్నీ వదిలిపెట్టండి. ఎందుకనంటే మీరు రైతులకు పంట పండితేనే మీకు బువ్వ. ఈ గత 10 ఏళ్ళు ఎప్పుడైతే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పంటలు ఎండిపోయినాయి అమ్మకి ఇట్లా మాకు ఎప్పుడు ఎండిపోలే సారు. 15 రోజులకు ఒకసారి కాలువ వచ్చేది మాకు. ఇప్పుడు 15 రోజులు లేదు, నెల లేదు, ఏం లేదు. 2 సంవత్సరాల నుంచి మాకంతా ఆగం చేసింది సార్. మాకంతా ఆగం చేసి ఆగం మేము అప్పుల పాలైనాం సార్. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అంటాడు. ఉంటే పరిస్థితి ఏందమ్మా తెలంగాణ పరిస్థితి? అందరికి చంపుతాడేమో మరి ఆయన, అందరికి చంపుతాడేమో. అంతేనా? ఇబ్బందులే ఉన్నాయి. ఇబ్బందులు అంటే మాకు తాగేదానికి నీళ్ళు లేవు సార్. మాకు తాగేదానికి నీళ్ళు లేవు, స్నానం చేయాలంటే నీళ్ళు లేవు. ఒక్క వారానికి ఒక్కసారి ఒక బిందె వస్తది. ఆ బిందెలో మేము అన్నం ఏం వండాలి, స్నానం ఏం చేయాలి, పొరగల్లకేం పెట్టాలి, మేము ఏం చేయాలి? నీళ్ళు కూడా లేవు సార్ మాకు. తాగే నీళ్ళు కూడా లేవు మాకు. కేసీఆర్ వచ్చినప్పుడే అది నల్లలు పెట్టిండు. ఆ నల్లలు పెట్టినప్పుడు అదే మాకు రోజు పొద్దుగాల సాయంత్రం 2 పూటలు మాకు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఒక్క పూట కూడా గతి లేదు సార్ మాకు. ఈసారి మళ్ళీ రేవంత్ రెడ్డి ఓట్లు అడుగుతానికి ఏమంటారు మీరు? ఒక చేతిలో చిబిరి, ఒక చేతిలో చెప్పులు. అంతే. అంత కోపం ఉంది. అంత కోపం కాకుండా ఆయన రావాలి ఇక్కడ.